నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్ తో ఏపీకి మరిన్ని నిధులు వస్తాయి. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ రూపొందించారన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. తిరుమల లడ్డూను రాజకీయ కోణంలో చూడటం దుర్మార్గం. నివేదికలు స్పష్టం చేసినప్పటికీ వైసీపీ ఎదురుదాడి చేయడం సరికాదన్న మంత్రి నాదెండ్ల. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన టీటీడీ కొత్త ఈవో రవిచంద్ర. భక్తుల నుండి అభిప్రాయాల సేకరణ. చెన్నైలో తన సోదరుడి కుమారుడి వివాహానికి హాజరైన వైసీపీ అధినేత జగన్. పలువురు ప్రముఖులతో ఆత్మీయ పలకరింపులు. అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబుల కలయికతో ఏపీ ప్రగతి పదంలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో మీడియాకు వివరించారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి మరిన్ని నిధులు సమకూరుతాయన్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఆనందంగా ఉండాలన్నా, సామాన్యుడు సుఖంగా జీవించాలన్నా, ప్రపంచ ముఖ చిత్రంలో దేశాన్ని ముందంజలో నిలపాలంటే ఏం చేయాలనే అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ను రూపొందించారని వివరించారు. బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాను జీరో చేశారని అన్నారు. వస్తువుల ధరలు తగ్గించడం ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందని చెప్పారు. గతం కంటే నిరుద్యోగం ఇప్పుడు 3% తగ్గిందని, డిఫెన్స్ బడ్జెట్ ను 21% పెంచారని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని వీబీజీ రామ్జీగా మార్చి అదనంగా మరో 10,000 కోట్లు పెంచారని పెమ్మసాని తెలిపారు. దీంతో పాటు హెల్త్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగానికి బడ్జెట్ పెంచారన్నారు. జగన్ అర్ధాంతరంగా ఆపేసిన పథకాలను కూటమి ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకురాగలిగిందన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అధిక శాతం నిధులు ఏపీకి అందే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ విజయానందరెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకొచ్చాం రాష్ట్రానికి. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2-3 తీసుకొస్తాం. అంటే 5 సంవత్సరాల్లో ఒక 10-15 టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఇందులో. అంటే ఈ స్కీమ్స్లో ఒకటి టూరిస్ట్ స్పాట్స్ తీసుకోవడమే కాదు, ఆ టూరిజం గైడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్ట్ గైడ్లకి ఒక స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్ కూడా పెట్టారు కొత్త బడ్జెట్లో 12 వారాలు. అంటే ఏది పడితే చెప్పడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ వాళ్ళని ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం, సమర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం. అది నేను సపరేట్గా మాట్లాడతానమ్మా. మీరు ఇప్పటి వరకు గత 50-60 సంవత్సరాల్లో ఊహించినటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చాం. ఫస్ట్ టైం పోస్టల్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ గ్రోత్ ఒక 2 నెలల్లో 10% పెంచాం. పోస్టల్లో మెయిన్ పార్సిల్ సర్వీసెస్. ఇంతకుముందు మీకు ట్రాకింగ్ ఉండేది కాదు, మొత్తం ట్రాకింగ్ పెట్టాం. ఇంతకుముందు 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉంటే 1,00,000 పోస్ట్ ఆఫీసుల్లో ఒక ట్రాన్సాక్షన్ కూడా జరిగేది కాదు. ఈ రోజున 10,000 కంటే తక్కువ పోస్ట్ ఆఫీసుల్లో నిల్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చాం. ఐటీని కంప్లీట్గా తీసుకొచ్చాం. 100% ట్రాన్స్పరెన్సీ. ఎవరు ఏమి పనిచేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ ఆఫీసుకి కూడా కొంతమంది పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు కూడా కాదు. ఈ రోజున జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెట్టాం. అంటే వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టైంలో లాగిన్ అయితేనే అది రికార్డ్ అవుతుంది. వాళ్ళ 4 గంటలు ఉంటేనే వాళ్ళు ఉన్నట్టు. ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాం పోస్ట్ ఆఫీసులో. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఈ రోజున సర్వీస్ ఎలా ఉంది అనేది. మీరు కరెక్ట్గా చెప్పారు. దీన్ని మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం నరేగాకి 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఇందులో మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 2-3 కోట్ల రూపాయలు ఉంది. మిగిలిందంతా కూడా లేబర్ కాస్ట్ ఉంది. ఇందులో ఎప్పటి నుంచో చాలా వరకు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. ఎప్పుడో ఒకప్పుడు ఈ స్కీమ్ను మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో ఒకరోజు చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది. అయితే కరెక్టే, ఇది ఇబ్బంది పడేటువంటి విషయం. అయితే ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే సంవత్సరానికి మనం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా 5 సంవత్సరాల్లో 4,50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నాయి. కానీ గ్రామాల్లో కొంత తప్పించి ఎక్కువ ప్రాంతంలో అభివృద్ధి జరగటం లేదు. 5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఉంటే, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఉంటే గ్రామ స్వరూపాలను మొత్తాన్ని కూడా 5 ఏళ్లలో మార్చివేయవచ్చు. అది ఇన్ని రోజులు జరగలేదు. కాబట్టి 1-2 ఇయర్స్ ఇబ్బంది ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు ఇబ్బంది అయినా కూడా టెంపరీగా కూడా రాష్ట్రాలకి వేరే విధంగా ఇప్పుడు శాసకీలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు శాసకీలో
కేంద్ర ప్రభుత్వ పథకాలకి అందులో నుంచి వచ్చే డబ్బులు పెట్టుకునే అవకాశం లేదు. ఈరోజు అది తీసుకున్నాం కాబట్టి ఏదో విధంగా దీన్ని సెట్ చేస్తాం. 1-2 ఇయర్స్ కష్టమైనా కూడా, బట్ ముందుకు వెళ్ళాలంటే ఈ దేశం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు. అందులో భాగమే ఇది. తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవిత్ర తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందనే విషయంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో సిబిఐ నివేదిక స్పష్టమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిందని చెప్పారు. వైసీపీ నాయకులు ఎదురుదాడి ధోరణితో మాట్లాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల లీటర్లుగా చెప్పబడ్డ నెయ్యిలో ఒక్క చుక్క అసలు నెయ్యి కూడా లేదని నివేదిక స్పష్టం చేసిన తరువాత వైసీపీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీసం హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా, ఈ 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరు అందరూ గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలుపరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపైన నేను ప్రయత్నం చేస్తాను. రామ్ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు 1,00,000 మినీ లడ్డూలు పంపించమని వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు టీటీడీ బోర్డు నుంచి వాళ్ళు దీనిపైన అంగీకరించి సరఫరా చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అక్కడే కదా పవిత్రమైన తిరుమలలోనే కదా లడ్డూలు చేసేది. అంతేగాని మేము సపరేట్గా పంచదార పంపిస్తాం, మేము శనగపప్పు సపరేట్ పంపిస్తాం అంటే లడ్డూలు మీకు తయారు చేసి ఇస్తారా చెప్పండి. నేను ఈ సందర్భంగా కోరుతున్నా, అంటే ఇది ఒక అంశం పైన నేను ప్రత్యేకంగా మాట్లాడడం దీని వెనక ఏంటంటే, దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక మంది రాత్రింపగలు పాపం కృషి చేస్తూ ఉంటారు. ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదు. దయచేసి ఇప్పుడైనా సరే ఈ పెద్దలందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలతో సంబంధించిన అంశమే కాదు, ఇది పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలామంది భక్తులు గతంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పుడు, తిరుమల పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చాలామంది పెద్దలు వచ్చి చెప్పడం జరిగింది, ఇక్కడ అనేక అపవిత్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి, దయచేసి కాపాడండి అని. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అంశాలన్నీ కూడా గుర్తుకొచ్చి దీనిపైన సమగ్రమైన నివేదిక కోరినప్పుడు వచ్చిన వివరాలు చూసి మనందరం కూడా ఆశ్చర్యపోయి, నిజంగా ఈ విధంగా చేయగలుగుతారా మీరు, ఎందుకు చేశారు అని దానిపైన మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఈ రాజకీయ కోణం నుంచి చూడడం, పార్టీలకు అంటగట్టడం. టీటీడీ ఈవో రవిచంద్ర భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. కొత్తగా నియమితులైన రవిచంద్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన ఈవో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈవో వద్ద భక్తులు తమ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాద రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డన విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నప్రసాదం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో, ప్రత్యేకంగా శ్రీవారి సేవకులతో మాట్లాడి అభినందించారు. అక్కడి నుండి త్రాగునీరు, ఆహార పరీక్ష ప్రయోగశాలను సందర్శించారు.
వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్ష ప్రక్రియ ఎలా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న క్యూ లైన్లను పరిశీలించారు. లాకర్లు, కళ్యాణకట్ట, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలు పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదే బ్రో. వైసీపీ అధినేత జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన ఆయన పలువురు ప్రముఖులను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు తమిళ వెట్రి కజిగం పార్టీ అధినేత నటుడు విజయ్, కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ, మోహన్ బాబు తదితరులతో మాట్లాడారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. నూతన వధూవరులను మాజీ సీఎం జగన్ ఆశీర్వదించారు.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో తిరుమలకు వచ్చిన శ్రీనిధి వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శ్రీనిధితో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. వచ్చాను మేడం మీరు మేడం ఇట్టే వచ్చాను స్ట్రైట్గా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టిసిడి శేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్లు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన బావికొండ బౌద్ధ క్షేత్రం వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. బావికొండ బౌద్ధ క్షేత్రాన్ని ఆనుకొని ఇమేజ్ నోవెట్ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించిందని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇప్పటికే నిర్మాణాల ప్రక్రియను ఆ కంపెనీ చేపట్టడంతో బావికొండ బౌద్ధ చారిత్రక ఆధారాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బావికొండ క్షేత్రం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ దాన్ని కాపాడే ప్రయత్నం ఆ శాఖ ఏడీ ఫాల్గుణరావు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా బౌద్ధ చారిత్రక ఆధారాలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని లౌకిక విధానాన్ని వ్యతిరేకించండి. వైఖరి వ్యతిరేకించండి. కూటమి ప్రభుత్వం బౌద్ధంపై దాడిని వ్యతిరేకించండి. కూటమి ప్రభుత్వం బౌద్ధ బౌద్ధ క్షేత్రాలను మనువాదులు ఈ దేశంలో కనుమరుగు చేశారు. కానీ మేము ఇక్కడ నుంచి హెచ్చరిక అంశం ఏంటంటే, బౌద్ధ ధర్మాన్ని ఆధారంగా తీసుకునే మానవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కలిగి ఉండాలని చెప్పేసి ఆనాడు భారత రాజ్యాంగంలో బౌద్ధ ధర్మాన్ని ఆధారంగా తీసుకొని రాశారు. మేము కూడా అంబేద్కర్వాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా ఈ దేశాన్ని రక్షించడం, ఈ దేశాన్ని శాంతిగా ఉంచడంలో కూడా భాగస్వాములుగా భావిస్తూ, మరి ఏవైతే బుద్ధిస్ట్ అవశేషాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధిస్ట్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దుర్బుద్ధితో చేస్తే, గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పామో మరో ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అలా చేస్తే అదే బుద్ధి చెప్తామని ఈ సంఘం నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై భీమ్. హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర బడ్జెట్ తో ఏపీకి మరిన్ని నిధులు వస్తాయి. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ రూపొందించారన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. తిరుమల లడ్డూను రాజకీయ కోణంలో చూడటం దుర్మార్గం. నివేదికలు స్పష్టం చేసినప్పటికీ వైసీపీ ఎదురుదాడి చేయడం సరికాదన్న మంత్రి నాదెండ్ల. భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన టీటీడీ కొత్త ఈవో రవిచంద్ర. భక్తుల నుండి అభిప్రాయాల సేకరణ. చెన్నైలో తన సోదరుడి కుమారుడి వివాహానికి హాజరైన వైసీపీ అధినేత జగన్. పలువురు ప్రముఖులతో ఆత్మీయ పలకరింపులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.